స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్షడాయ్ ఎల్షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్షడాయ్ ఎల్షడాయ్ సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా. ఎల్షడాయ్ ఎల్షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్షడాయ్ ఎల్షడాయ్ శుభవేళ స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, గోల్కొండ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రీనిధి దాతలు పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి మరియు శ్రీమతి ఎస్తేర్ రాణి గార్ల మనమళ్ళు మనవరాళ్ళు దేవుడు బిడ్డలుగా ఎదగాలని, మంచి భవిష్యత్తు దయచేయమని తాత నానమ్మలు పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి మరియు శ్రీమతి ఎస్తేర్ రాణి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మదార విచారణ, కీర్తిశేషులు పిఎస్ సదానంద కుమార్ 8వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తెరేసా మరియు ఒగయాసి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, పోలూరు విచారణ, సింగారెడ్డి నిర్మల గారు ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్లో 38 సంవత్సరాలు టీచర్గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని సుష్మా, మనోజ్ రెడ్డి, జసింత రాణి, జోజిరెడ్డి, రాయపురెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం, కుకట్పల్లి విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లవరపు ఆనంద్ కుమారుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, మంచి భవిష్యత్తును ప్రసాదించమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఇంకను దండిగా కృపావరములు ఆనందుపై కురిపించమని ఆరోగ్యమాత పేరట మేరీ మాణిక్యం, మల్లవరపు దేవయ్య చౌదరి, మల్లవరపు బాల విజయ్ కుమార్, పుట్టి శివమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పట్టణాల్లో మొదటి పట్టణములో యోబు గారి యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని, దేవుని మీద ఉన్నటువంటి ఆశీర్వాదమును, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రభు
ఏ విధంగా మెచ్చుకుంటూ ఉన్నాడనేటువంటి అంశాన్ని మొదటి పట్టణంలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. సువిశేష పట్టణంలో శిష్యులందరూ కూడా ఎవరు గొప్ప కావాలి అని అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు చిన్న పిల్లవాడిని తీసుకొని, ఇటువంటి చిన్న బిడ్డను స్వీకరించినటువంటి వారు నన్నును స్వీకరించుతున్నారు, నన్ను స్వీకరించినటువంటి వాడు తండ్రిని స్వీకరించి ఉన్నారు అనేటటువంటి అంశాన్ని ప్రభు వారి ముందర ఉంచుతూ ఉన్నారు. కావున ఈ యొక్క చిన్న బిడ్డలు అటువంటి మనుషుల వాళ్ళే మనము కూడా ప్రభు యొక్క దీవెనలు, ప్రభు యొక్క ఆశీర్వాదములు పొందాలంటే చిన్నపిల్లల వాళ్ళే వారి యొక్క మనస్తత్వాన్ని కలిగి ఒక గొప్పవాడిగా ఉండాలి. అంటే మనము ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు చెప్పినటువంటి విధంగా మనము జీవించాలని ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరాశిని కొనియాడ యోగ్యుల మొగటుకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపంలో ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ దాసుడైన పునీత జెరోమునకు పవిత్ర గ్రంథము పట్ల సజీవమును సున్నితమైన ప్రేమను దయచేసితివి. అటులననే నీ ప్రజలకు కూడా నీ వాక్కు ద్వారా పుష్టిగా పోషింపబడి ఆ వాక్కును తమ జీవన ఆధారముగా గుర్తించినట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు దయచేసిన వానినెల్లా మరల తానే తీసుకొనెను, అతని నామమునకు స్తుతి కలుగును గాక. యోబు గ్రంథము 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 6 నుండి 22 వరకు. ఒక దినము దేవదూతలు దేవుని సమక్షముకు వచ్చిరి. వారితో పాటు సాతాను కూడా వచ్చెను. దేవుడు సాతానుని, నీవు ఇప్పుడెచ్చటి నుండి వచ్చితివినని అడుగగా, అతడు, నేను భూలోకమున అటునిటు సంచారము చేసి వచ్చితినని చెప్పెను. దేవుడు అతనితో, నీవు నా సేవకుడైన యోబును చూచితివా? అట్టివాడు మరియొకడు భూలోకమున లేడు. అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, చెడుతనముకు దూరముగా ఉండువాడు అనెను. సాతాను దేవునితో, యోబు తమరి పట్ల వట్టిగానే భయభక్తులు చూపటలేదు. మీరు అతనిని, అతని కుటుంబమును, అతని సిరి సంపదలను ఎల్లవేళలా కాపాడుచున్నారు. అతడు చేపట్టిన కార్యములనెల్లా దీవించుచున్నారు. మీ కృప వలన అతని మందలు పొలముల నిండా తిరుగాడుచున్నవి. కానీ మీరు యోబు ఆస్తిపాసులనెల్లా తీసుకొనుడు. అతడు నీ మొగమెదుటనే మిమ్ము శపించి తీరును అని పలికెను. దేవుడు సాతానుతో, సరియే, అతని ఆస్తిపాసులనెల్లా నీ ఆధీనమున ఉంచుచున్నాను. నీవు మాత్రము యోబు మీద చేయి చేసుకోవలదు అని చెప్పెను. అంతటా సాతాను దేవుని సన్నిధి నుండి వెడిలిపోయెను. ఒక దినము యోబు కుమారులు కుమార్తెలు వారి పెద్దన ఇంట విందును ఆరగించి ద్రాక్షాసారయములను సేవించుచుండిరి. అప్పుడు సేవకుడొకడు యోబు చెంతకు వచ్చి, అయ్యా, నీ ఎడ్లు పొలము దున్నుచున్నవి,
వాని ప్రక్కనే నీ గాడిదలు మేయుచున్నవి. ఇంతలో షబాయములు వచ్చి పడి పశువులన్నింటినీ తోలుకొని పోయిరి. వారు నీ సేవకులనెల్లా ఖడ్గములతో పొడిచి చంపివేసిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకు ఈ సంగతి చెప్పుచున్నానెను. అతడు తన మాటలను ముగించెనో లేదో మరి ఒక సేవకుడు వచ్చి, అయ్యా, ఆకాశము నుండి ఒక మెరుపు వచ్చి నీ గొర్రెలను వాని కాపరులను కాల్చివేసినది. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకు ఈ వార్త చెప్పుచున్నానని పలికెను. అతడు తన మాటలను ముగింపక మునిపే వేరొక సేవకుడు వచ్చి, అయ్యా, కల్దీయులు 3 దండులుగా వచ్చి నీ ఒంటెల మీద పడి వానిని అపహరించుకొని పోయిరి. వారు నీ సేవకులను కూడా కత్తులతో పొడిచి చంపివేసిరి. నేనొక్కడిని తప్పించుకొని వచ్చి నీకు ఈ విషయములను తెలియచేయుచున్నానని పలికెను. అతడు తన పలుకులను ముగింపక పూర్వమే ఇంకొక సేవకుడు వచ్చి, అయ్యా, నీ కుమారులు కుమార్తెలు వారి పెద్దన ఇంట విందారగించి ద్రాక్షాసారములను సేవించుచుండిరి. అంతలో ఎడారి నుండి ఒక పెనుగాలి వచ్చి ఆ ఇంటి 4 మూలలను బాదెను. ఇల్లు కూలి యువకుల మీద పడగా వారందరూ చనిపోయిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకు ఈ సంగతి వినిపించుకొనుచున్నానని పలికెను. ఆ మాటలు విని యోబు పైకి లేచి సంతాప సూచముగా బట్టలు చించుకొనెను, తల గొరుగు కొరించెను, నేలపై బోరిగలు పడి దేవునికి దండము పెట్టి, నేను దిగంబరుడను గాని తల్లి కడుపు నుండి వెలుపలికి దిగంబరుడాని ఇచ్చటికి నుండి వెడిలిపోయేదను. ప్రభువు దయచేసిన వానినెల్లా మరలా తానే తీసుకొనిను, అతని నామమునకు స్తుతి కలుగును కాక అని పలికెను. ఇన్ని దురదృష్టములు వాటిల్లినా యోబు దేవునిపై నేరము మోపలేదు, పాపము కట్టుకొనలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీవు చెవియొగ్గి నా పలుకు లాలింపుము. ప్రభు నీతియుక్తమైన నా మరను ఆలింపుము. నీ సహాయము అర్థించుచు నేను చేయు వేడుకోలును వినుము. నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపుము. నీ నుండి నాకు న్యాయము జరుగునుగాక, నీ నేత్రములు ధర్మమును గాంచునుగాక. నీవు నా హృదయమును పరిశీలించినా, రాత్రివేళ నీవు నన్ను దర్శించినా, నీవు నన్ను పరీక్షించినా నా యందు నీకెట్టి దురాలోచన కనిపింపదు. అందరూ ప్రభు నీవు చెవియొగ్గి నా పలుకు లాలింపుము. నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకు లాలింపుము. నీ శరణు జొచ్చిన వారిని నీవు రక్షింతువు. నీ అద్భుతమైన కరుణను నాకు చూపింపుము. నీ కరుణమును బడసి మేము శత్రువుల నుండి తప్పించుకొందుము. అందరూ ప్రభు నీవు చెవియొగ్గి నా పలుకు లాలింపుము. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా.
తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకీ అర్థం కాలేదే నా యేసయ్యా, నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకీ అర్థం కాలేదే నా యేసయ్యా. మార్గమా నా సత్యమా, మార్గమా నా సత్యమా, నీదు జీవం పొందువరం నాకు వసగుమా, నీదు జీవం పొందువరం నాకు వసగుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మీ అందరిలో అత్తల్పుడైనటువంటి వాడు అందరికంటే అధికుడు. పునీత లూకా గారి శుభవార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 46 నుంచి 50 వరకు. తమలో అధికుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకొన మొదలెడిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని, నా పేరిట ఈ చిన్నవాణిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించును. ఏలైనా మీ అందరిలో అత్యల్పుడైన వాడు అందరికంటే అధికుడు అని వారితో పలికెను. అప్పుడు యోహాను, ప్రభు, మీ పేరిట ఒకడు దెయ్యములను ప్రాలదోలుట చూచి మేము వారిని వరించితిమి. ఏలైనా అతడు మనల్ని అనుసరించువాడు కాడు అని చెప్పెను. అందుకు యేసు, వాణ్ణి వరింపవలదు, మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. మా పాపం క్షమించబడును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి దేవుడి బిడ్డలారా, ఈనాడు దేవుడు మనకిచ్చినటువంటి పట్టణాల్లో ధ్యానించినట్లయితే ఒక ప్రశ్న మనకు తలంపునకు వస్తూ ఉన్నది. నీవు గొప్పవాడిగా పిలవబడాలంటే ఏమి చేయాలి? మనందరము కూడా తల్లిదండ్రులు, ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నా బిడ్డ ఒక గొప్పవాడిగా చూడాలి, ఒక గొప్పవాడిగా ఎదగాలి, మరియు నా బిడ్డను అందరికంటే ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా నేను చూడాలి అనేటటువంటి ఆలోచనలో తల్లిదండ్రులు ఎదుగుతూ మరియు బిడ్డలను పెంచుతూ ఉంటారు. అదే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను మంచిగా చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి లేదా ఒక స్థాయిలో ఉండాలి అని అనుకుంటూ ఉంటే అడు గొప్పవాడు కాలేడు. ఇంకా నేను ఏదైనా ఒక హోదాలో ఉండాలి, ఆస్తుపాస్తులు సంపాదించుకొని నన్ను అందరు గొప్పవాడు కావాలి లేదా గొప్పవాడిగా పరిగణింపబడాలి అని అనుకుంటే
వాడు గొప్పవాడు కాలేడు. నీవు గొప్పవాడిగా పిలువబడాలంటే నువ్వు ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్నకు ఈనాటి దివ్యపట్నాలు మనకి ప్రత్యేక విధంగా జవాబును ఇస్తూ ఉన్నాయి. మొట్టమొదటగా నీవు గొప్పవాడిగా పిలువబడాలంటే నువ్వు గొప్పవాడి కావాలి అనేటటువంటి ఆలోచన నీలో ఉండాలి, నాలో ఉండాలి, ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎందుకు అంటే ఈనాటి సువిశేషపట్నం యొక్క సందర్భము, ఈ యొక్క సంఘటన ఎందుకు చోటు చేసుకుంటూ ఉన్నది, మనలో అధికుడు ఎవడు అని శిష్యులు ఎందుకు ప్రశ్నించుకుంటూ ఉన్నారు అంటే ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 కారణాలు ఏంటంటే యేసు ప్రభు దివ్య రూపధారణ పొందినప్పుడు ఆయనతో పాటు ఆ యొక్క హోరేబు కొండకు పేతురు, యాకోబు మరి యోహానులను ప్రభు తీసుకొని వెళ్ళారు. దాన్ని చూసినటువంటి ఈ యొక్క 3 వ్యక్తులు కూడా మేము గొప్పవాడమి లేదా క్రీస్తు ప్రభు తర్వాత మేమే అధికులము అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. రెండో సందర్భం ఏంటంటే క్రీస్తు ప్రభు ఎప్పుడైతే తాను ఈ యొక్క శిష్యులకు ఆత్మ అధికారాన్ని, ఆత్మ అభిషేకాన్ని ఇచ్చి సువార్త పరిచర్యకు పంపించిన తర్వాత ఈ యొక్క శిష్యులు తిరిగి వచ్చి వారి యొక్క ఆనందాన్ని ప్రభువుతో పంచుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుని యొక్క ఆత్మ బలము చేత వారు సువార్త పరిచర్యలో సువార్త బోధించడమే కాకుండా వారు అనేక మంది వ్యాధి బాధలను పోగొడుతూ స్వస్థపరుస్తూ వారికి ఉన్నటువంటి సైతాను శోధనలన్నిటి కూడా తీసివేసి వారిని ప్రజల మధ్యలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. ఇంకా 3వదిగా ఈ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యమైనటువంటి వ్యక్తి పేతురు గారు యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానము చెప్పటం ద్వారా నేను ఎవరిని అని మీరు అనుకుంటూ ఉన్నారు అనేటటువంటి ప్రశ్నకు ఈ యొక్క పేతురు గారు చెప్పేటటువంటి సమాధానము మీరు నిజమైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానం చెప్పడం ద్వారా వారిని ప్రభు మెచ్చుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి వీరిలో వీరు మేము గొప్పవారిమి అనేటటువంటి ఆలోచనలో ఉంటూ ఈరోజు ఈ యొక్క ప్రశ్నకు తలంచేటటువంటి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క పేతురు గారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన యొక్క జీవితంలో ప్రభువును అనుసరించేటటువంటి సమయంలో, ప్రభు శిలువ మార్గానికి దగ్గరగా ఉన్నటువంటి సమయంలో, ప్రభు కష్టాలను అనుభవించేటటువంటి సమయంలో పేతురు గారు ఎన్నో అపజయాల్ని పొంది ఉన్నాడు. అలాగే యోహాను గారు, యాకోబు గారు యొక్క తల్లి అయినటువంటి ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక విన్నపం చేసుకుంటూ ఉన్నది. ఈ యొక్క బిడ్డలను ఒకరిని కుడి పక్కన ఒకరిని ఎడమ పక్కన నీ యొక్క రాజ్యంలో కూర్చోబెట్టండి అనేటటువంటి విన్నపం చేసినప్పుడు ప్రభు వారికి ఇచ్చేటటువంటి సమాధానము, వారితో పాటు ఉన్నటువంటి శిష్యులందరూ కూడా కోపంతో ఉంటూ ఉన్నారు. కానీ తరువాత ఈ యొక్క యోహాను గారు ఎప్పుడైతే ఈ యొక్క మార్గములో యేసు ప్రభుకి అతి సన్నిహితంగా ఉండి యేసు ప్రభు చేత ప్రేమింపబడినటువంటి శిష్యుడిగా పిలువబడుతూ కడరాత్రి భోజన సమయంలో ఆయన యొక్క కుడి భుజం పక్కన ఆనుకొని ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు మరణించిన తర్వాత ఈయన సమాధి నుండి పునరుత్థానమైనటువంటి ఆలోచన అనే వార్తను ఈ యొక్క మేరీ మగ్దలీనా అనేటటువంటి స్త్రీ శిష్యులకు తెలియపరిచినప్పుడు యోహాను గారు పేతురు గారితో పాటు పరిగెడుతూ పేతురు గారి కంటే ముందుగా ఈయన సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఈ యొక్క పేతురు గారిని ఆహ్వానించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్నటువంటి ఈ కల్చరు ఆయన
అక్కడ అనుభవించాడు. మనకందరికి కూడా చూపిస్తూ ఉన్నారు. రెస్పెక్టింగ్ ది అదర్, పెద్దలను గౌరవించేటటువంటి విషయాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క యోహాను మరియు పేతురు గారులు లేదా ఈ యొక్క యాకోబు గారులు ఇద్దరు కూడా, అన్నదమ్ములు ఇద్దరిని కూడా సన్స్ ఆఫ్ థండర్ అంటారు. ఎందుకు అంటే సమరయ్య ప్రాంతానికి వెళ్ళేటటువంటి సమయంలో యేసు ప్రభువుని లేదా యేసు ప్రభు యొక్క శిష్యులతో పాటు ఉన్నటువంటి వారిని ఆహ్వానించడానికి సిద్ధంగా లేకపోతే వారిద్దరు కూడా ప్రభుతో ఇచ్చినటువంటి సమాధానం ఇది. ప్రభు ఆకాశం నుండి ఒక అగ్నిని కురిపించి ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా నాశనం చేద్దాం అని అంటూ ఉన్నారు. కానీ అటువంటి వారే క్రీస్తు ప్రభువుకి శ్రమలు వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభు అనుభవించేటటువంటి శ్రమల్లో వీరందరూ కూడా దూరం అయిపోతూ ఉన్నారు. కానీ యోహాను గారు మాత్రము యేసు ప్రభు వేలాడేటటువంటి శిలువ కింద మరియమ్మ గారితో పాటు ఆయన నుంచొని ఉంటూ ఉన్నాడు. ఈ విధంగా జరిగినటువంటి సమయంలో వారి యొక్క జీవితాలను మనం ఒక్కొక్కరి జీవితాలను మనం గమనిస్తే, యేసు ప్రభు కష్టాలు వచ్చినప్పుడు అందరూ పాడిపోయినా కానీ చివరికి వచ్చేసరికి వారి యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తూ ఉన్నది. యేసు ప్రభు యొక్క జీవితానికి, యేసు ప్రభు యొక్క సువార్తకు వారు వేద సాక్షులుగా మరణాన్ని పొందుతూ ఉన్నారు. చివరికి పేతురు గారు కూడా ఆయన ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి శిలువకు మరణాన్ని గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనము ఎక్కడ ఉన్నాం, ఏమి చేస్తున్నాం, ఏ విధంగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అనేది మనము ఒకసారి ధ్యానించినట్లయితే మనము గొప్పగా ఆశీర్వాదాన్ని పొందగలిగేటటువంటి విధానంలో, ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలనేటటువంటి ఒక విధానంలో కూడా మనకి ప్రభు సమాధానం ఇవ్వబోతూ ఉంటాడు. ఇంకా రెండవదిగా ప్రభు మనకిచ్చేటటువంటి సమాధానం ఏంటంటే, నీవు గొప్పవాడిగా ఎదగాలి అనేటటువంటి ఆలోచనలో ఉండాలి అంటే నీవు చిన్నపిల్లలటువంటి మనసును పొంది ఉండాలి. చిన్నపిల్లలకు ఉన్నటువంటి మనసును పొంది ఉండాలి. అది ఎవరు పొంది ఉన్నారు అంటే, మొదటి పట్టణాన్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే ఆ యొక్క మొదటి పట్టణంలో ప్రభు మనకి సమాధానం ఇస్తూ ఉన్నాడు. సైతాను వచ్చి భూలోకం అంతా కూడా తిరిగి వచ్చి యోబు గారి గురించి ఇలా చెప్పినప్పుడు ఆయన యోబు గారి గురించి, నా యొక్క సేవకుడిని భూలోకంలో చూశావా, ఆయన ఎటువంటి వాడు అంటే ఇక్కడ 8వ వచనంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు గలవాడు, చెడుతనముకు దూరముగా ఉండువాడు అని ప్రభు సైతానుతో చెప్పుతున్నటువంటి మాట ఈ యొక్క యోబు గారి గురించి. అంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగినటువంటి వారు ఈ యొక్క క్వాలిటీస్ కలిగి ఉంటారు. దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు గలవాడు, చెడుతనమునకు దూరంగా ఉండేవాడు. ఈ 4 విధాలమైనటువంటి రకాలమైనటువంటి ఈ రకాలను లేదా ఈ యొక్క స్థితిని మనం పొందగలగాలి అంటే చిన్నపిల్లల్లో వాళ్ళకి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు వస్తూ ఉంటుంది. అందుకే యేసు ప్రభు చెప్పినటువంటి ఈనాటి సువిశేష పట్టణంలో ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని తన వద్దకు నిలిపి, నా పేరిట ఈ చిన్నవాడిని స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించుచున్నాడు. ఏలైనా మీలో అందరిలో అత్యల్పుడైనటువంటి వాడు అందరికంటే అధికుడు. అంటే చిన్నపిల్లల మనస్తత్వాన్ని పొంది ఉండాలి అనేటటువంటి అంశము ఎందుకు చెప్తూ ఉన్నామంటే, పునీత చిన్న తెరీసమ్మ గారి యొక్క జీవితం మనందరికీ తెలుసు. ఆమె 4 గోడల మధ్య జీవించినటువంటి వ్యక్తి. ఈ యొక్క శిష్యుల వలె అనేక మంది గొప్ప గొప్ప పునీతుల వలె ప్రపంచమంతా తిరిగి వాక్య పరిచర్య చేయలేదు. కానీ చివరికి ఆమె 4 గోడల మధ్యలో ఉండి చిన్న చిన్న పనులను ప్రేమతో చేయటం ద్వారా ఆమెకి ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే లిటిల్ ఫ్లవర్, చిన్న ఫ్లవర్ అని
ఒక తిరుసభ ఆమెకు ఒక హోదాని ఇస్తూ ఉన్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఎంత హోదాలో ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు గాంచినా కానీ ఈ యొక్క తగ్గింపుతనము అనేది లేదా చిన్నపిల్లలకు ఉన్నటువంటి మనస్తత్వం అనేది మనలో లేకపోతే ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేము. ఇంకా మూడవదిగా మనం గొప్ప వ్యక్తులుగా పిలవబడాలి, గొప్ప వ్యక్తులుగా పరిగణింపబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే విమర్శలు చేయకుండా ఉండాలంట. వేరే వారిని కించపరచకుండా ఉండాలంట. అందుకే యేసు ప్రభు శిష్యులు యోహాను గారు ముఖ్యంగా ప్రభుతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ పేరిట ఒకడు దెయ్యములను ప్రాలదూరట మేము చూసి వారిని వరించితిమి, ఏలైనా అతడు మనల్ని అనుసరించువాడు కాడు అని చెప్పాను. అందుకు యేసు వాణ్ణి వరింపవలడు, మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అని ప్రభువు సమాధానం ఇస్తూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన కథోలిక తిరుసభలో ఎక్కువ విమర్శకులు ఉంటూ ఉంటారు. గురువులను విమర్శించేటటువంటి వారు, వాక్యాన్ని ప్రకటించేటటువంటి వారిని, లేదా పాటలు పాడేటటువంటి వారిని, విశ్వాసంగా జీవించేటటువంటి వారిని విమర్శించేటటువంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు. కానీ ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనం పోగొట్టుకొని మనలో ఉన్నటువంటి ఈగోతత్వాన్ని పక్కన పెట్టి ఈ యొక్క చిన్నపిల్లలను ఈ యొక్క మనస్తత్వాన్ని కలిగినప్పుడు మన తగ్గింపుతనం అనేది మనలో ఉంటూ ఉన్నది. అందుకనే యోబు గారి యొక్క జీవితంలో అన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా కానీ చివరికి ఆయన చెప్పేటటువంటి ఒక నిగూఢ సత్యం ఏంటంటే, దిగంబరుగానే నేను ఈ లోకానికి వచ్చాను, దిగంబరుగానే నేను ఈ లోకమును వీడిపోతాను, ప్రభువా నీ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను కోల్పోలేను అనేటటువంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనందరం కూడా పొందాలి అంటే ప్రభుతో పాటు నడవాలి, ప్రభుతో పాటు ఉండాలి, ప్రభుతో పాటు మనము వాక్య ధ్యానము అనేది చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే ఈ యొక్క చిన్నపిల్లల మనస్తత్వం అనేది మనలో ఉంటూ ఉన్నది. మనం పొందగలము, దేవుని యొక్క ఆశీర్వాదము పొందగలము. కావున ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనందరికి కూడా దయచేయమని ప్రత్యేక విధంగా ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థించుకుందాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిరసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, మార్గదర్శి అయి పునీత జెరోము మహా ఆదర్శముగా తీసుకొని మేము నీ దివ్యవాక్కును ధ్యానించుచున్నాము. నీ వైభవమునకు మేము రక్షణ బలిని
మరింత ఉత్సాహముతో అర్పింపవలెననడు కోరికను కలిగి ఉండినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ తిరుసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతము దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగినట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతలు అతి దూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లానగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామం నివేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలా ఆంటోనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ ద్వీప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలియగు మరీ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అన్నమ్మ గారితోనూ, పునీత సెయింట్ జోరమ్ గారితోనూ, పునీత ఆవిలపురి తెరీసమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నాయ యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్టుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం ప్రభు భోజనం ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనుదిన బలి భోజనం. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పునీత జెరోము సంస్మరణను మేము ఆనందముతో కొనియాడుచు నీ పరమ ప్రసాదమును స్వీకరించితిమి. ఈ ప్రసాదము నీ భక్తుల హృదయములను ఉత్తేజపరచునుగాక. తద్వారా వారు నీ పవిత్ర బోధనలను సంవిధానముగా ఆలకించి వారు అనుసరించినటువంటి మార్గములను గుర్తింపగలుగునుగాక. వారి సత్య మార్గంలో నడిచి నిత్య జీవం పొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. అల్లోల సంద్రములోన అల్లాడిపోయేదను. చాపలేని నావల అల్లాడిపోయేదను. కల్లోల సంద్రములోన అల్లాడిపోయేదను. చాపలే